We live in Hyderabad. విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఆగటం లేదు. ఇంటూరి రవికిరణ్ను పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. రోజుకో కేసు నమోదు చేస్తూ పూటకో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. ఉన్నట్టుండి అర్ధరాత్రి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారాయన్ని. మీడియా కంటపడకుండా పోలీసులు జాగ్రత్తలు పడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా విశాఖ 2 టౌన్ నుంచి రాజమండ్రి తరలించారని ఇంటూరి రవికిరణ్ భార్య ఆరోపిస్తున్నారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రవికిరణ్ను చూపించడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు వివరాలు చెప్పకుండానే కనీసం ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పడం లేదని అంటున్నారు ఆమె. తన భర్త మాట్లాడినా మాట్లాడకపోయినా పోలీసుల వేధింపులు మాత్రం ఆగడం లేదని అంటున్నారు ఇంటూరి రవికిరణ్ భార్య సుజన. రాజమండ్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికిరణ్ విశాఖ నుంచి రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి అర్ధరాత్రి మీడియా కంట పడనీయకుండా పోలీసులు తరలించారు. అయితే ఏ కారణంతో ఇక్కడ అరెస్ట్ చేశారన్న విషయం కూడా భార్యకు కానీ బంధువులకు కానీ తెలియకుండా ఇక్కడికి తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కాపీని కానీ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితికి సంబంధించి ఏ సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనికి సంబంధించి రవికిరణ్ భార్య ఏమంటారు చూద్దామా, చెప్పండి. ఎఫ్ఐఆర్ ఇస్తానన్నారు, వెళ్ళేటప్పుడు నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. నేను కాల్ చేశాను, ఎఫ్ఐఆర్ ఇవ్వలేదండి అని అంటే, నేను వాట్సాప్ చేస్తానమ్మా అన్నారు. ఇంకంతే, మళ్ళీ నాకేమీ వాట్సాప్ చేయలేదు, ఏం చేయలేదు. నెక్స్ట్ నేను 10:30 ఫోన్ చేశాను ఆయనకి. ఎవరైతే ఎస్ఐ తీసుకొచ్చాడో అతని నెంబర్ ఇచ్చాడు. ఫోన్ చేస్తే, మేము తీసుకొచ్చి కూడా 1/2 అవర్ పైన అవుతుందమ్మా, స్టేషన్లో దిగబెట్టేసి నేను ఇంటికి కూడా వెళ్తున్నానని చెప్పారు. అంతే అండి. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చాం, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అనే సమాచారం ఏమైనా వచ్చిందా, లేదా ఇక్కడ ఏమైనా చూపించారు? ఇప్పుడు ఇక్కడ నేను పొద్దుట 5:30 అట్లా అయిందండి. మేము వచ్చేసరికి వచ్చి అడిగాము. అడిగితే స్టేషన్లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది, ఇంటూరు రవికిరణ్ గారిని అరెస్ట్ చేశారు, మాకు ఇలా పేపర్ ఇదిగో నాకు స్టేషన్లో వచ్చి తీసుకొచ్చారు, ఒకసారి ఆయన ఉన్నారా లేదా అని అడిగారు. మాకు తెలియదమ్మా, సిఏ గారు ఎస్ఐ గారు 10 గంటలకు వస్తారు, అప్పుడు మాట్లాడుకోండి అన్నారు. అయితే నేనన్నా, మనిషిని తీసుకొచ్చారు, నాకు లెటర్ ఇచ్చారు, చూపించాను వాళ్ళకి. చూపిస్తే అప్పుడు ఆవిడ ఎవరికో ఫోన్ చేసి ఆ లోపల పడుకున్నారు అని చెప్తుంది. ఇక్కడ ఉన్నారు స్టేషన్ అనే విషయం నిర్ధారణ అయిందా? చెప్పినట్టేనా? అంటే అఫీషియల్గా చెప్పలేదు నాకు, ఆవిడ చెప్తుంది. ఆ లేడీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో లోపల ఉన్నారు, పడుకున్నారు అని చెప్తున్నారు. అంతే, మాకైతే మనిషిని కానీ ఎవరు మాట్లాడలేదండి, ఎవరు లేరు కూడా. అప్పుడు విశాఖలో జరిగిన సంఘటనకు సంబంధించి అకస్మాత్తుగా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, ఎవరు ఫిర్యాదు చేశారో ఫిర్యాదు కూడా తెలియకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా, ఎటువంటి సమాచారం ప్రాపర్ ఫార్మాలిటీస్ కూడా జరగకుండా ఇక్కడికి తీసుకురావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన భర్తను ఇక్కడ చూపించాలని ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతిక హరీష్ ఫర్ సాక్షి న్యూస్.